అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని 12వ, 13వ శ్లోకాలను గురించి తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. సంజయ ఉవాచ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః. సింహనాదం వినద్యోశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. వెంటనే కౌరవ వీరుల శంఖభేరి, ఢక్క, మృదంగ, గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. రేపు 14, 15, 16, 17, 18వ శ్లోకాలను గురించి తెలుసుకుందాం. కృష్ణార్పణమస్తు.